ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే టు ఆల్ ద పీపుల్ హూ రియల్లీ డిజర్వ్ ఇట్. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ ద వర్కర్స్ హూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ 4,000 5,000 రూపీస్ ఆల్సో. వాళ్ళకి ఇంక్రీజ్ అనేది కరెక్ట్ కాదు. బట్ పీపుల్ హూ ఆర్ డ్రాయింగ్ లెస్ దెన్ 2,000 రూపీస్ ఆన్ ఎ డైలీ బేసిస్, వాళ్ళకి మేము ఇంక్రీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎంతండి మనం 15% ఫస్ట్ ఇయర్, 5% సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 5% పెంచడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే దే ఆల్సో increase because as the cost of living in Hyderabad has gone up. So to that extent we are ready to do it, and provided they agree to the 4 conditions. ఆ 4 conditions కూడా సింపుల్ అండి. అందులో 3 కండిషన్లు ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. అవి ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. అలానే హలో అండి. సో ఈ వారం జరిగిన మంత్రాలన్నీ కూడా ఇవాళ ఒక స్టేజ్కి వచ్చినాయి. ఇవాళ డిసైడ్ అయ్యి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఏం చేద్దాం అనుకున్నారంటే 2,000 రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, అదే పర్ డే 2,000 లోపల ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. 2,000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? వాళ్ళ దానికంటే ఎక్కువ అడిగారు. బట్ దిస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం అయింది. అట్లాగే ఈ టాక్స్ జరుగుతుండగా 1,000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకే, ఓకేనండి, ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? ఇది పోతే బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టీస్గా పాత వేజెస్ కంటిన్యూ చేయాలి. ఇది మేము 4 కండిషన్స్ అడిగాము. 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్ అవుతాం. ఓకేనండి? దిస్ ద క్లారిటీ. ఓకేనా? థ్యాంక్ యూ. అది ఇప్పుడు టాక్స్ ఫిక్స్ అవుతుంది. అది వాట్ ఎవర్ వి ఫిక్స్ దానికి పాత వేజెస్ కంటిన్యూ. ఆల్మోస్ట్ అంటే విల్ సీ. మాకంటే బెటర్ నువ్వు చెప్పగలరా రాంబాబు? బాయ్. థ్యాంక్ యూ.